క్రైస్తవ యవనస్తుల్లో నేను ఈ తరాల్లో చూసింది ఏంటంటే, అందరూ మందిరానికి వెళ్తున్నారు. ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు చర్చ్. అందరి చేతుల్లో బైబిల్స్ ఉంటున్నాయి, అందరూ ఆరాధిస్తున్నారు. అది కేవలం ఆదివారం మాత్రమే అయిపోయింది. అందరి జీవితాలు ఎట్లా ఉన్నట్టు నిజమైన సక్సెస్ వారి జీవితంలో లేదు, నిజమైన సంతోషం వారి జీవితంలో కనిపించట్లేదు. దీవెనకు పేరు మారిపోయింది, బ్లెస్సింగ్కి అర్థం మారిపోయింది. కానీ ఈ కడవరి దినాల్లో ఒకటి ఆశపడుతున్నాం, నిజమైన ఆశీర్వాదాన్ని ఈ కడవరి దినాలు అనేక మంది పొందాలి. నిజమైన ఆశీర్వాదం ఏంటి తెలుసా? మనం మోకాళ్ళు వేసిన మరుక్షణమే ప్రభు దగ్గర నుంచి జవాబు రావడమే ఒక మానవుడు సాధించిన నిజమైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ జవాబు వచ్చే భక్తి జీవితాలు మనకు ఉండాలని 2 సంవత్సరాలుగా మరి హైదరాబాద్లో మినిస్ట్రీస్ కోసం మేము ప్రార్థిస్తూ వచ్చాం. ఏదో పరిచయం ప్రారంభించాలి, లేకపోతే ఆదివారపు ఆరాధనలు పెట్టాలని ఎప్పుడు మా ఉద్దేశం కాదు. కాకపోతే ఏంటంటే వీ వాంట్ టు మేక్ సమ్ ప్రేయర్ వారియర్స్. ప్రార్థించే వారిని మేము తయారు చేయాలని ఆశపడతాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నా స్నేహితులు చాలా కఠినమైన వారు. ఇప్పటికీ ఎంతోమంది పదవుల్లో ఉన్నవారు ఉన్నారు. నేను మారు మనస్సు పొందగా నా స్నేహితులు ఒకే రోజు 40 మంది బాప్తీసం పొందారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వారికి నేను సువార్త చెప్పలేదు, ప్రభు నమ్ముకోమని చెప్పలేదు. కాకపోతే వారు నేను మారానని తెలిసి, నేను మారు మనస్సు పొందానని వారు కూడా ప్రభులోకి రావడానికి దేవుడు కృప చూపించాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఒక వ్యక్తి నిజంగా ప్రభు కోసం నిలబడితే, ఒక వ్యక్తి నిజంగా ప్రభు కోసం పరిచర్య చేయగలిగితే, రోషం కలిగి దేవుని కోసం నిలబడగలిగితే, వారి ద్వారా దేవుడు ఎంతో మందిని మార్చగలడు. సో మా ఆశయం అంతా ఒకటే, క్రైస్తవ సంఘాల్లో అనేక మంది యవన బిడ్డలు ప్రార్థనా పరులుగా మార్చబడాలి. అది మా అసలు ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలిగిన గాక.